Hello, hi, good morning, dear youth, students of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ మీ విద్యార్థులకు యువతకు అవసరమైనటువంటి ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావాల్సిన విషయాలు, కెరియర్ బిల్డింగ్కి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మనం 8 పాత్ ఫోల్డ్ ఆఫ్ బుద్ధ, అంటే బుద్ధుల వారు మన జీవితం అద్భుతంగా జీవించడానికి, ప్రాపంచిక జీవితమైన ఆధ్యాత్మిక జీవితమైన అద్భుతంగా జీవించడానికి, సరి అయిన విధంగా జీవించడానికి 8 సూత్రాలు ఇచ్చారు. ఏమిటా 8 సూత్రాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ 8 సూత్రాల గురించి మనకు అద్భుతమైన అనుభవ జ్ఞానంతో అందించడానికి మనతో పాటు ఉన్నారు. 17వ ఏట ధ్యాన సాధన ప్రారంభించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ వంశీ గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వంశీ. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. మొదటగా నాకు ఈ ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ వంశీ, చెప్పండి ఏంటి 8 పాత్ ఫోల్డ్? ఎప్పుడు మీ జీవితంలోకి ఈ సూత్రాలు అందాయి? అసలు ఈ ఆధ్యాత్మిక సూత్రాలు బుద్ధుడి గురించి, ఈ బుద్ధుడి సూత్రాలు తెలుసుకోవడం వల్ల యువతకి ఏంటి బెనిఫిట్? మీ అనుభవంతో చెప్పండి. షూర్. మొదటిగా నేను ధ్యానం అనేది 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పట్లో నేను జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఆ టైంలో నాకు ఈ ధ్యానం అనేది మా బ్రదర్ అండ్ సిస్టర్ ద్వారా నాకు ఈ ధ్యానం అనేది అందింది. సో తర్వాత నేను ఇది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను బాగా. సో మా ఊర్లో ఒక చిన్న పిరమిడ్ ఉంటే, సత్య పిరమిడ్ ధ్యాన కేంద్రం, దానికి రెగ్యులర్గా వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం. సో అంటే నేను ఇంటర్లో కూడా ఎలా అంటే మార్నింగ్ టైం చదువుకునేవాడిని. 4 to 6 మార్నింగ్ టైం లెగిసి ప్రిపేర్ అయ్యేవాడిని ఎగ్జామ్స్కి, లేదంటే డైలీ రివిజన్కి కానీ. సో ఈ ప్రిపరేషన్లో ఏంటంటే నాకు ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో ఒక 5 minutes 10 minutes ధ్యానం చేయడం నేను ఇంక్లూడ్ చేసుకున్నా. సో ధ్యానం చేయడం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకున్నానో నా యొక్క ఫోకస్ మారింది, మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అలాగే నాకు ఇంటర్మీడియట్లో కూడా మంచి టాపర్గా కూడా ఉన్నాను నేను కాలేజీలో. అంటే మంచి టాప్ స్కోర్ తెచ్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడింది. ఖచ్చితంగా సార్. ఇంటర్మీడియట్లో ధ్యానం అంటే అసలు చాలా అద్భుతం. సో అలా కొద్దిగా నా ధ్యానం అనేది స్టార్ట్ అయింది అప్పట్లో. సో తర్వాత దీనిలో అంటే జస్ట్ ధ్యానం గురించి తెలుసుకున్నాను, పద్ధతి తెలుసుకున్నాను ఎలా చేయాలని చెప్పి, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా లోతుల్లోకి తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో, నాకు బీటెక్ వెళ్ళే ముందు ఎంసెట్ అది కోచింగ్ తీసుకుని రాసానప్పుడు ఇంకా ఒక 3 months నాకు లీజర్గా టైం దొరికింది నాకు. ఆ టైంలో పిరమిడ్ సెంటర్కి ఎక్కువ వెళ్ళేవాడిని. నేను పిరమిడ్ సెంటర్కి వెళ్ళి ఇంకా గంటలు ధ్యాన సాధన చేశాను అక్కడ నేను. అంటే రెగ్యులర్గా ఒక 2 hours 3 hours 4 hours పౌర్ణమి రోజుల్లో మౌనంగా ఉండడం, ఉపవాసం ఉండడం, ఓన్లీ లిక్విడ్ ఫుడ్తో అలా ధ్యాన సాధన అనేది చాలా చేయడం జరిగింది అప్పట్లో నేను చాలా మంచి అనుభవాలు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను లోపల. యా, అంటే సమ్మర్లో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా బాడీ ఫీలింగ్ ఎలా ఉండేది అంటే బాడీ ఎంతో కూల్ అయిపోయింది నాకు. సమ్మర్లో బయట అంత వేడి, ఈ ఏజ్ లో కూడా హీట్నెస్ అనిపించలేదు. ఇటు బాడీ హీట్ ఉంటుంది, టెంపరేచర్ హీట్ ఉంటుంది, అయినా కూడా కూల్గా ఉండే బాడీ అంతా కూల్ అయిపోయింది అనమాట. సో అటువంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. అంటే విజన్స్ అనేవి నాకు అంత తక్కువ, కానీ బాడీ పరంగా నేను ఫీల్ అయ్యేవాడిని బాగా ఎక్స్పీరియన్సెస్ అనేవి. అదే కాకుండా ఆ టైంలో నేను కొన్ని నా హాస్టల్ బాడీ మూమెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది మెడిటేషన్లో. ఇంకా ఎనర్జీ ఫ్లోస్ అబ్జర్వ్ చేసుకోవడం, ఇంకా థర్డ్ డే సెన్సేషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాను అప్పట్లోనే. ఓకే. సో అలాగా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ అవుతూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నా. తర్వాత నాకు మొదటగా కొన్ని బుక్స్ కనెక్ట్ అయినాయి. అక్కడ పిరమిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేశారు. అవి ఏంటంటే సంకల్ప బలం గురించి, మళ్ళీ థాట్ పవర్, మైండ్ పవర్ ఉంటాయి కదా ఈ బుక్స్ అన్నీ కూడా. సో అప్పుడు ఆలోచనల మీద ప్రయోగాలు కొన్ని స్టార్ట్ చేశాను నేను. రైట్, మన ఆలోచన ఎలా ప్రభావితం చేస్తుంది మన లైఫ్ని అని చెప్పి. సో ఎట్ ఏ టైం ఓషో బుక్స్ కూడా కొంచెం చదివా. ఓషో బుక్స్ చదవడం వల్ల ఏమైందంటే, అంటే మనం ప్రెసెంట్ ఎలా జీవిస్తున్నాం అనేది మనకి ఎరుక కలుగుతుంది. అంటే ఓషోలో ఏ బుక్ చదవడం జరిగింది? ఇక్కడ సత్య శోధన అని చెప్పి ఒక చిన్న బుక్ చదివాను నేను అప్పట్లో. సో ఆ బుక్ చదవడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మనం తిడితే ఎలా ఉంటుంది ఎవరన్నా, నువ్వు ఇదిరా బాబు అని చెప్పి. సో అటువంటి రియలైజేషన్ కలిగింది నాకు అప్పట్లో. సో ఎలా అంటే మంచి నడవడిక ఏర్పరచుకోవడానికి ఆ బుక్ అయితే హెల్ప్ అయింది. సో ఇలా థాట్ పవర్ అనేది నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని అప్పట్లోనే. ఇంకోటి మాట కూడా ఏంటంటే ఎక్కువ సైలెంట్గానే ఉండేవాడిని. ఫస్ట్ నుంచి కూడా నేను సైలెన్స్గానే ఎక్కువ ఉండేవాడిని. కాలేజీలో కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మాట్లాడించినా, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా ఎక్కువ మాట్లాడడానికి, అనవసరమైన ఎప్పుడైనా ఎంత అవసరమో అంతే.
ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేసినా, అనవసరమైన మాట్లాడినా ఒక రకమైన ఎనర్జీ తగ్గిపోయినట్టు, డ్రైన్ అయినట్టు అనిపించేది. అలా ఫీల్ వచ్చేసింది అనమాట యాక్చువల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఆర్గ్యుమెంట్లో పార్టిసిపేట్ చేయడం. వావ్. ఇంకా నేను ఎంతలా సాధన చేసేవాడిని అంటే అప్పట్లో కాలేజ్ నుంచి నేను ఇంటికి డైలీ ఒక 1 అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 అవర్స్ అలాగా జర్నీ చేసేవాళ్ళం ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్ళేటప్పుడు. బీటెక్ కాలేజ్ అమలాపురంలో నేను చదివాను బీటెక్ అనేది. సో ఈ టైంలో ఈ జర్నీ ఉంటుంది కదా, ఈ జర్నీలో ఒక బుక్ నేను బ్యాగ్లో పెట్టుకునేవాడిని డైలీ. జర్నీ కాలేజీకి వెళ్తూ కూడా ఈ స్పిరిచువల్ బుక్స్ చదవడం, స్పిరిచువల్ బుక్స్ చదవడం, బుక్స్ చదివేవాడిని. మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, చెప్పేవాడిని కొత్త వాళ్ళకి దాని గురించి. అలాగే ఆలోచన మీద చాలా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాను అప్పుడు. ఎలాగంటే ఒకరోజు నేను కాలేజీకి వెళ్ళే ముందు రోజు అనుకునేవాడిని ఎలా అంటే నేను రేపు కాలేజీకి లేట్గా వెళ్ళాలి. ఎట్ ఏ టైం ఇంకో ఆలోచన ఎలా రిలీజ్ చేసేవాడిని అంటే కొంచెం త్వరగా వెళ్ళాలి అంటే 2 ఆలోచనలు రిలీజ్ చేసుకుని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి ఏం జరుగుతుందని చెప్పి. అంటే థాట్కి పవర్ ఉంది కదా, మనం ఇంటెన్షన్గా ఒకటి అనుకున్నప్పుడు జరగాలి కదా కంపల్సరీ. సో ఆ విధంగా నెక్స్ట్ రోజు యాజ్ యూజువల్గా నేను స్టార్ట్ అయిపోయాయి కాలేజీకి బస్సులో. స్టార్ట్ అయిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఊరు అంబాజీపేట ఊరు వచ్చేటప్పటికి చిన్న టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దాటే ముందు నాకు అనిపించింది నేను ఇలా సంకల్పం రిలీజ్ చేశా కదా, మామూలు టైంకే వెళ్ళిపోతున్నా అని చెప్పి అనిపించింది. జస్ట్ ఇలా టర్నింగ్ క్రాస్ అయ్యి వెళ్ళేటప్పటికి పెద్ద ట్రాఫిక్ జామ్ అక్కడ. అప్పుడు నాకు మళ్ళీ రియలైజ్ అయ్యా, ఓకే అది మన సంకల్పం వర్క్ అయింది, కొంచెం టైం పట్టేలా ఉంది కదా, లేట్గా వెళ్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ థాట్ ఏం రిలీజ్ చేశానంటే త్వరగా వెళ్ళాలి కాలేజ్. నెక్స్ట్ కదా అదే రోజు సేమ్. సో నెక్స్ట్ థాట్ కూడా రిలీజ్ చేస్తే కదా చూద్దాం ఇక్కడ ఏమి ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, అలా గమనిస్తూ ఉన్నా. ఇమీడియట్గా ట్రాఫిక్ వెంటనే అనుకోకుండా అయిపోయి మొత్తం మళ్ళీ నార్మల్ టైంకి వెళ్ళిపోయాం కాలేజీకి. ఇక్కడ మనం ఒక థాట్ అనుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది, అది జరుగుతున్నప్పుడు కూడా మనం వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా సార్. అంటే మన థాట్సే మన జీవితం. ప్రతి యువతకి ఇది అల్టిమేట్ విషయం. మరి ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఈ 8 పాత్ ఫోల్డ్ ఏమిటి, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా నా స్పిరిచువల్ జర్నీ అంతా, ఎవరి స్పిరిచువల్ జర్నీ అయినా ఈ 8 ఫోల్డ్ పాత్లోనే కంప్లీట్గా ఉంటుంది. యాక్చువల్గా 8 ఫోల్డ్ పాత్ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మనకి చాలామంది మహానుభావులు చాలా జీవిత సత్యాలు అందించారు మనకి. స్వామి వివేకానంద కొన్ని చెప్పారు మనకి, మళ్ళీ రజనీష్ ఓషో ఇచ్చారు మనకి, పతంజలి మహర్షి యోగ సూత్రాలు ఇచ్చారు, అలాగే మన బుద్ధుడు అయితే నిర్వాణ సంబంధించిన ఆ పాత్ మనకు అందించారు. సో ఆ నిర్వాణ స్థితికి ఎదగడానికి మనిషికి కావాల్సిన బేసిక్గా పాటించాల్సిన కొన్ని నియమాలు సూత్రాలు ఉన్నాయి. సో 8 ఫోల్డ్ పాత్ కూడా అదే. సో అంతకన్నా ముందు ఏంటంటే బుద్ధుడు కొన్ని ఆర్య సత్యాలు చెప్పారు అన్నమాట మనకి, 4 ఆర్య సత్యాలు. ఫస్ట్ ఏంటంటే దుఃఖం. ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది ఉంటుంది. దుఃఖం ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం ఎక్కువ కోరుకున్నప్పుడు, ఏదైనా మోహంతో మనం ఎక్కువ ఉన్నప్పుడు, తృష్ణ దుఃఖానికి కారణం. దాన్ని తృష్ణ, దుఃఖానికి కారణం తృష్ణ. ఓకే. తృష్ణకి కారణం అవిద్య అన్నారన్నమాట. అవిద్య అంటే సరైన విద్య లేకపోవడం, అంటే ఆధ్యాత్మిక విద్య లేకపోవడం అన్నమాట. సో ఆ ఆధ్యాత్మిక విద్య ఎప్పుడు వస్తుందంటే ఈ అష్టాంగ మార్గం ఎవరైతే ఫాలో అయ్యారో 8 ఫోల్డ్ పాత్ వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య అనేది అందుతుంది అన్నమాట. సో అలాగే ఇది రావడం జరిగింది 8 ఫోల్డ్ పాత్ అనేది. అంటే ఈ ఆధ్యాత్మిక విద్య తీసుకున్నప్పుడు మనం తృష్ణ నుండి బయటపడతాం. తృష్ణ నుండి బయటపడ్డప్పుడే దుఃఖానికి మార్గము. అంటే టోటల్గా ఎవ్వరు ఏ దుఃఖం ఎదుర్కొంటున్నా వాటికి సమాధానమే ఈ 8 సూత్రాలు. ఖచ్చితంగా సార్. అంతే కదా? అంతే. వండర్ఫుల్. చెప్పండి. సో వీటిని మన జీవితంలో ఎప్పుడైతే ప్రాక్టికల్గా పెడతామో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా హ్యాపీగా జీవిస్తారు. ప్లస్ నిర్వాణ ఏదైతే ఉందో అంటే ఆ మోక్ష స్థితి ఖచ్చితంగా పొందుతారు అందరూ కూడా ధ్యానంలో. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి మనకి సమాధిట్టి అంటే సరైన దృక్పథాలు. ఫస్ట్ 8 ఫోల్డ్ పాత్. సో ఈ సరైన దృక్పథాలు అనేది అందరూ అంటే ఇది మనం చూసే విధానం అన్నమాట యాక్చువల్గా. రైట్. ఓకే. యాక్చువల్గా వ్యూ అంటారు కదా, అది చూసే విధానం. సో మనం జీవితంలో చాలా విషయాలు ఏంటంటే కొన్ని అభిప్రాయాలతో చూస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి గురించి ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చెప్పారనుకోండి, మనం ఏమనుకుంటాం, ఓకే వీడి ఇదే అని చెప్పి మనం మైండ్ ఫిక్స్ అయిపోతాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే ఒక మ్యాప్ వేసుకుంటాం. సో వాడు వచ్చి తర్వాత థర్డ్ పర్సన్ వచ్చి మనతో మాట్లాడినప్పుడు మనకి ఏదైతే మాస్క్ ఆ మ్యాప్ వేసుకున్నామో ఆ దృష్టితోనే చూస్తాం వాడిని. అది యాక్చువల్గా. సో అప్పుడు ఏమైంది, అక్కడ అతను ఏంటో మనకి నిజంగా మనకి తీసుకోవట్లేదు. మనం ఏదైతే మనం మాస్క్ వేసుకున్నా ఆ మాస్క్లోనే చూస్తున్నాం అన్నమాట.
సో అటువంటివి ఉండకూడదు యాక్చువల్గా. ఉన్నది ఉన్నట్టు కాకుండా మనం లోపల ఏమున్నామో అట్లా చూస్తున్నాం. ఖచ్చితంగా. ఓ వెరీ నైస్. సరి అయిన దృక్పథాలు ఉండాలి యాక్చువల్. రైట్. సరైన దృక్పథాలు అంటే ప్రతి ఒక్క యువత ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఇప్పుడు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఈ టీచర్ గురించి కానీ బయటి వాళ్ళ గురించి కానీ ఒక హీరో గురించి కానీ చూడని వ్యక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి కాంపిటీషన్ ప్రపంచంలో చాలా మంది చాలా అచీవ్ చేశారు గొప్ప గొప్ప వ్యక్తులు. సపోజ్ క్రికెట్ తీసుకుంటే మన స్పోర్ట్స్ మహేంద్ర సింగ్ ధోని కానీ సచిన్ టెండూల్కర్ కానీ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి స్పోర్ట్స్లో చెప్పాలంటే. రైట్. సో అందరి దృష్టి ఏంటంటే నార్మల్గా క్రికెట్ చూస్తారు, వాచ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అంతే. అంటే వాళ్ళు ఒక 6 కొడితే ప్రైజ్ చేస్తారు వాళ్ళని, అంటే పొగుడుతారు. ఓకే, కొట్టకపోతే తిడతారు, వికెట్ కోల్పోతే ఇంకా తిడతారు దారుణంగా మ్యాచ్ పోతే. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా వ్యక్తి ఏదైనా అచీవ్ చేద్దామంటే సో వాళ్ళని వాళ్ళలా చూడాలి తప్ప ఇప్పుడు వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు. అది వాళ్ళకు కూడా మనలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళలాంటి ఫీలింగ్స్, ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది 2 అనుభవం ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే వాళ్ళు మనం చూసిన దృష్టిని బట్టి సక్సెసే కావాలని కోరుకుంటాను, ఖచ్చితంగా. లేదా అది వాళ్ళకే సాధ్యం అనుకుంటాను, మనకంత లేదు అనుకుంటున్నాం. ఎస్ ఎస్. సో మనం కూడా సపోజ్ వాళ్ళలా మనం ఎదగాలంటే మనం కూడా వాళ్ళలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇది వెళ్తాం మనం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది నాట్ ఓన్లీ స్పోర్ట్స్, అన్ని రంగాల్లో కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. సపోజ్ మనం చేసే వర్క్ ఏరియాలో కానీ స్కూల్లో కానీ కాలేజెస్ కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి వర్తించేది ఇదే. అంటే వేరే వాళ్ళ పర్సెప్షన్లో మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. మన ఓన్ పర్సెప్షన్లో మనం ఓన్గా మనం చూస్తుందే నమ్మాలి, ఎక్స్పెరిమెంట్గా మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం కానీ లేదంటే వాళ్ళ గురించి స్టడీ చేయడం కానీ పర్సనల్గా అవన్నీ చేయాలి. అంతే తప్ప ఎవరో వచ్చి గాంధీ ఇది అని చెప్పారనుకోండి మనం నమ్మేయకూడదు. అది వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు చూసిన దృష్టి మన మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మాస్క్ వేసుకునే ఉంటారండి యాక్చువల్గా. సో ఆ మాస్క్లోనే చూస్తున్నారు. సో అది మనకి వద్దు. సో మనం ఏదైతే నమ్ముతున్నామో ఏదైతే చూస్తున్నామో ఆ విధంగానే వెళ్ళాలి. ఇది యూత్కి విద్యార్థులకు చాలా అద్భుతమైన పాయింట్ వంశీ. సో వారు ఎక్కడి నుంచో విన్న నోషన్స్ని పెట్టుకోవద్దు. ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో ఎవరో వారి అభిప్రాయాలు పెడితే నోషన్ పెట్టుకోవద్దు. మీరు మాట్లాడండి, మీరు స్టడీ చేయండి, తెలుసుకొని మాత్రమే చూడండి. వాళ్ళని వాళ్ళలాగా చూడండి, మిమ్మల్ని మీలాగా చూడండి అనేది అల్టిమేట్ పాయింట్ ఇది. ఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయిన తర్వాత అందరూ 24/7 అవర్స్లో ఆల్మోస్ట్ చేతిలో ఫోన్ లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారు. చెయ్యి లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్గా మేము ఒక 9 days ఆనంద యోగం అని చెప్పి క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. జస్ట్ 2 days బ్యాక్ వరకు కూడా మా దగ్గర మొబైల్స్ లేవు. 9 days మొబైల్స్ మాకు ఇవ్వలేదు. ఇది చరిత్ర. 2 days మేము ఇబ్బంది పడ్డాం. అంటే చెయ్యి మాట్లాడితే జేబులోకి వెళ్ళిపోయేది, మొబైల్ ఉండేది కాదు. అలవాటు అయిపోయింది సార్ అందరికీ కూడా. అలాగా మొబైల్ లోపల ఉందంటే తీస్తాం. ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారా? తీసేసుకున్నారు కంప్లీట్గా. లాస్ట్ రోజు మాకు ఇచ్చారు మొబైల్స్. సో మొబైల్ ఎప్పుడైతే లేదో మనం 100% మన టైంని వినియోగించుకోగలిగాం ఈ టైంలో. సో ఖచ్చితంగా మొబైల్ అనేది మనం ప్రజెంట్ డే లైఫ్లో అది నిత్యం అది ఒక అలవాటు అయిపోయింది, ప్లస్ అవసరం అయిపోయింది. యాక్చువల్గా ప్రతి దానికి అవసరం మొబైల్ అనేది. కాకపోతే మొబైల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, ఏ పర్పస్లో ఉపయోగించుకుంటున్నాం, అనవసరమైన మనం మైండ్కి ఎక్కించుకుంటున్నామా, ప్రతిదీ ప్రోగ్రామింగ్ కదా మనం మైండ్లోకి వేసుకునేది. సో ప్రతిదీ ఏం చూస్తున్నామో అది సబ్ కాన్షియస్గా మనకు తెలియకుండానే ఫీడ్ అయిపోతుంది. అది మన దృక్పథాన్ని మారుస్తుంది ఖచ్చితంగా. సో ఈ దృక్పథం మారకుండా ఉండాలంటే అనవసరమైన ఏం చూడకూడదు మనం. రైట్. అంటే అవి లేకుండా కూడా ఉండగలగాలి. ఇప్పుడు 9 రోజులు లేకుండా ఉంటే ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చినాక ఎలా ఉంది? ఇప్పుడు దృక్పథం ఏం మారింది ట్రైనింగ్? నాకు ఏమనిపించిందంటే మొబైల్లో ఇదివరకు మాట్లాడితే మార్నింగ్ యాక్చువల్లీ లెగిసినప్పటి నుంచి కూడా వాష్రూమ్లోకి వెళ్ళినా మనం మొబైల్ పట్టుకొచ్చుంటాం జనరల్గా. సో ప్రతిదీ యూట్యూబ్లో ఏమొచ్చింది అంటే అప్డేట్స్ ఏమొచ్చినాయి అంటే మోస్ట్లీ స్పిరిచువల్ చూస్తాం, దాంతోపాటు చాలా యాడ్ అవుతూ ఉంటాయి. అదొకటే కనబడదు కదా, తెలియకుండా కొన్ని చాలా యాక్సిడెంట్స్ కూడా చూస్తూ ఉంటాం మనం బయట జరిగేవి. సో ఇలా చూడడం వల్ల నష్టం అది నాకు ఏం మారిందంటే ఇవన్నీ కూడా కొంచెం ఫిల్టర్ చేసుకోగలిగాను నేను. చూడకుండా స్కిప్ చేసేయడం, అంత ఇగ్నోర్ చేసేయడం వచ్చిన. సో అవసరం ఉన్నంత వరకు మొబైల్ తీయడం, ఆన్ చేయడం అంతే తప్ప ఏదైనా కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం అంతే. లేదంటే మాట్లాడితే ఫోన్ తీసి సరదాగా టైం పాస్ చేయడం అవన్నీ కూడా లేదు. అంటే మొబైల్ని కరెక్ట్గా వాడడం అనేది ఒక మీ అంటే సరి అయిన దృక్పథానికి ఒక మార్గం. ఖచ్చితంగా దిస్ ఈస్ ద స్టెప్. మొబైల్ ఎంత అవసరమో అంత వాడితే, ఎదుటి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎంత అవసరమో అంత తీసుకుంటే మనం సరి అయిన దృక్పథాలతో ఉండొచ్చు అని మీరు చెప్తుంటే అర్థమైంది. వండర్ఫుల్ పాయింట్. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి సమా సంకల్పం, రెండవ ఎయిట్ఫోల్డ్ పాత్ అది, అంటే సరి అయిన సంకల్పాలు. సరి అయిన సంకల్పాలు. అంటే సంకల్పం అంటే మన ఆలోచన. ఆలోచనకి ఎప్పుడైతే మనం బలం, అది ఎనర్జీ ఇస్తామో దానికి, అది సంకల్పంగా మనం తీసుకుంటామన్నమాట దాన్ని. రైట్. సో ఎటువంటి సంకల్పాలు ఉండాలంటే మనం ఎదుగుదలకు ఉపయోగపడాలి. మన సంకల్పం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి నష్టపరచకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదగడానికి చాలా ప్రయత్నిస్తారు జీవితంలో. అంటే ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఆఫీసెస్లో కానీ, లేదంటే స్కూల్స్లో కూడా విద్యార్థులు కూడా ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పి. నేను ఫస్ట్ రావాలనుకోవడం తప్పేం కాదు. రావాలనుకోవడం తప్పేం కాదు అది. రైట్. దానికి సరైన సంకల్పం పెట్టుకోవడం తప్పలేదు. కాకపోతే మన సంకల్పం మిగతా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. రైట్. నేను ఒక్కనే రావాలి, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ కావాలనేది రాంగ్. అది సరి అయిన సంకల్పం కాదు. సరైన సంకల్పం కాదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నేను మాత్రమే సక్సెస్ అవ్వాలనుకోవడం మంచిది. ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అవ్వాలనుకోకూడదు. అది సరైన సంకల్పం కాదు. సరైన సంకల్పం కాదు. ఇంకోటి ఏంటంటే మన సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో ప్రతిదీ కూడా మన కంట్రోల్లోనే ఉండాలి సార్. ప్రతిదీ ఆలోచన, ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలి. రైట్. బయట నుంచి వచ్చిన వాటితో పెట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచన అంత కంట్రోల్ రావాలంటే మనకి ధ్యానం అనేది నెక్స్ట్ లెవెల్ చెప్పబోతున్నాం మనం. అది యాడ్ అవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు ఏదైతే దృక్పథం కానీ, సంకల్పం కానీ, నెక్స్ట్ చెప్పబోయే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి ధ్యానం అనేది చాలా హెల్ప్. బేస్ అనమాట. బేస్ మాట యాక్చువల్గా. వండర్ఫుల్. వంశీ, అద్భుతంగా 2 సూత్రాలు 8th పార్ట్ 4లో 2 పాయింట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ థర్డ్ ఏంటి? థర్డ్ వచ్చేసి రైట్ స్పీచ్. రైట్ స్పీచ్ అంటే సమవాక్. సరైన మాటలు. యాక్చువల్గా అంటే మాట అనేది పత్రిసారి కూడా చెప్తారు మనకి. మాట అనేది చాలా ప్రధానం. అంటే మనం నోటి నుంచి ఏదైతే వదులుతున్నామో చాలా ఇంపార్టెంట్. అంటే నోటిలోకి తీసుకునేది పెద్ద మనం అది ఓకే, ఆహారం మనం తీసుకుంటూ ఉంటాం, కానీ నోటి నుంచి బయటికి వదిలేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు పత్రిసారి యాక్చువల్గా. ఎందుకంటే మాటే మన మాటే నుదుటి రాత అని కూడా చెప్పారన్నమాట. నోటి మాటలే నుదుటి రాతలు. మనం ఏది బయటికి మాట్లాడుతుంటామో అది మన నుదుటి రాత అయి కూర్చుంటుంది అది. ఎందుకంటే వన్స్ మనం నోటి నుంచి ఏదైతే బయటకు వచ్చిందో తిరిగి మనం తీసుకోలేం బ్యాక్కి. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడైతే మన మాట ప్రతిదీ కూడా ఎనర్జీ కదా సార్. సో మాట అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఏదర్లోకి బయటికి వదిలేమో అది అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. అంటే అది ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైండ్లో స్టోర్ అవ్వచ్చు. ఆ మనిషి తీసుకెళ్ళి వేరే మనిషికి దాన్ని మళ్ళీ వదలొచ్చు దాన్ని. లేదు అంటే అది ఎదర్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి రిఫ్లెక్షన్గా రావచ్చు. ఓకే. అంటే ఒకరిని తిట్టినా లేదంటే పొగిడినా ఏం చేసినా సరే చాలా ఇంపార్టెంట్ మాట అనేది. సో మాటే మన ఎదుటి వాళ్ళు మనం ఎప్పుడు సరిగ్గా గుర్తుపడతారంటే మనం ఏంటో మన మాటను బట్టి. సో స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదంటే ఆఫీస్ ఏరియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క బిహేవియర్ ప్లస్ మాట ఎలా మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళు వక్రీకరించి ఎవరన్నా తిడుతూ మాట్లాడుతున్నారా. ఇంకోటి చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే లేని విషయాలు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు మన గురించి. అది మన దగ్గర చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అప్పుడు అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది మనం తీసేసుకుంటూ ఉంటాం. ఇంతకు దృక్పథాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ దృక్పథాలు ఎలా ఏర్పడతాయంటే ఈ మాటల ద్వారా కూడా మనకి ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలు, మనం మాట్లాడిన మాటలు కూడా మన దృక్పథాన్ని సరికాకుండా చేస్తాయి అన్నమాట. రైట్. సంకల్పాలు కూడా సరికాని సంకల్పాలతో ఉంటాం మనం. ఖచ్చితంగా ఈ మాట ఈ రెండింటి మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో వండర్ఫుల్. ఇంకోటి ఏం చెప్తారంటే మనకి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండమని చెప్తారు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా మనసులో ఉన్నది మాట్లాడుతూ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఈ మూడింటి మధ్యన సింక్రానిసిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి దారి ఉన్నతంగా. వండర్ఫుల్. మనం ఎప్పుడు ఎనర్జీ లాస్ అవుతామంటే శక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంది, కాకపోతే దాన్ని ఎలా లూజ్ చేసుకుంటున్నాం అంటే మనం ఒక కుండకి చిల్లు పెట్టినట్టు ఈ సరికాని మాటల ద్వారా, సరికాని దృక్పథాల ద్వారా, సరికాని సంకల్పాల ద్వారా మన ఎనర్జీ చాలా లూజ్ అవుతుంది సార్. రైట్. సో చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ వాళ్ళకి మళ్ళీ తిరిగి కొన్ని రోగాలు, ఏదైనా డిసీజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావడం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ దృక్పథాలు, సంకల్పాలు, ఇవి మాటలు సరిగ్గా లేవని అర్థం. అది ఇమ్యూనిటీ పవర్ యూత్లో తగ్గడానికైనా, వారి జీవితం సరిగ్గా లేకపోయినా ఇవే కారణం. ఖచ్చితంగా. వండర్ఫుల్. నెక్స్ట్. సో సరైన మాట అయిపోయింది, సరైన వాక్కు. నెక్స్ట్ వచ్చేసి సరైన జీవనోపాధి. సమ్మ జీవనం అంటారు. దానికన్నా ముందు సరైన కర్మ దానికన్నా యాక్షన్స్. దాన్ని రైట్ యాక్షన్ మనం ఎప్పుడు ఉండాలి అంటే మన మనస వాచ కర్మణ
చేసేది అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, మాట్లాడింది చెయ్యాలని చెప్తారు కదా, యాక్షన్లో పెట్టాలి, సరైన పనులు అంటే ఒక సింక్లో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మన ఆలోచనలు, మాటలు, చేసే పనులు సరైన సింక్లో ఉండాలి. అదే కాకుండా మనం ఎదుటి వాళ్ళని నష్టపోయేలా ఏది చేయకూడదు. అంటే అది మళ్ళీ తిరిగి కర్మకి దారి తీస్తుంది అనమాట. మళ్ళీ మనకే ఎఫెక్ట్ వస్తుంది, రిఫ్లెక్షన్ వస్తుంది. అది అంటే ఇప్పుడు యువత ఏ పని చేస్తున్నా దాని పర్యావాసన ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని గమనించి చేయాలి. ఎస్, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే న్యూటన్స్ లా మనం అబ్జర్వ్ చేస్తున్నా, లేదంటే వేరే ఏ లాస్ చూసినా సరే మనకి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కంపల్సరీ. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. రైట్. సో సరైన పనులు చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. సో మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా పని చేసి సో అది కరెక్ట్ కాదు ఒకసారి మళ్ళీ మనం అనలైజ్ చేసుకోవాలి కంపల్సరీ. రైట్. సో దానికి తగ్గట్టు మన దృక్పథాలు కానీ, సంకల్పాలు కానీ, మాటలు కానీ, మనం చేసే పనులు కానీ మార్చుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీవనం అంటే రైట్ లైవ్లీహుడ్, సరైన జీవనోపాధి. అంటే పత్రిసారి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మనకి దొంగతనం అనేది సరైన జీవనోపాధి కాదు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర మనం దోచుకోవడం అది అపరిగ్రహం అంటారు కదా దాన్ని. సో మనం ఎప్పుడు కూడా నిజాయితీగా సంపాదించుకోవాలి. ఓకే, మన శక్తి మేరకు మనం కృషి చేసి మనం సంపాదించుకోవాలన్నమాట. అంతే తప్ప ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఆశించడం, ఆధారపడడం ఉండకూడదు. అది సరైన జీవిత విధానం కాదు. చాలామంది ఏం చేస్తారంటే చదువుకుని బయటకు వస్తారు, వాళ్ళు పని చేయరు, వాళ్ళు లేజీగా తిరుగుతూ ఉంటారు. లేదు అంటే వాళ్ళకి స్కిల్ ఉన్నా దాన్ని డెవలప్ చేసుకోరు. చాలా మంది ఉచితంగా ఎక్కడి నుంచైనా రావాలి, ఫ్రీగా వచ్చేయాలి, వాళ్ళు ఎఫర్ట్ పెట్టరు అక్కడ. సో దట్ ఈస్ నాట్ గుడ్ లైవ్లీహుడ్ యాక్చువల్లీ. మన ఎఫర్ట్ పెట్టి ధర్మయుతమైన పని చేసి ధర్మయుతంగా సంపాదించుకోవడమే అద్భుతమైన సంతృప్తినిస్తుంది. సో అటువంటి సంపాదన ఉండాలి మనకి జీవనోపాధికి, సరి అయిన జీవనోపాధి. సో అది 5th. ప్లస్ ఇంకోటి ఇష్టమైన పని చేయాలి. ఇష్టమైన పని లేదు, చేస్తున్న పనిని ఇష్టంతో చేయాలి. కరెక్ట్. అందరికి ఇష్టమైన పని దొరకకపోవచ్చు కదా. నేను డాక్టర్, MBBS డాక్టర్ కావాలనుకున్నా, కాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇచ్చే ట్రైనింగ్ని ఇష్టంతో చేయాలి. ఎస్, కరెక్ట్. రైట్. ఇది ఎందుకంటే మన ఇష్టంతో చేసినప్పుడే మనకు ఎనర్జీ ఫీల్ అవుతాం, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇక్కడ సోల్ఫుల్గా, మనం మైండ్ఫుల్గా, హ్యాపీగా ఉండగలుగుతాం మనం. చాలా మంది సార్ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎలా ఉందంటే ఇష్టం లేకుండానే చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే బీటెక్ చేసో, లేదంటే డిగ్రీ చేసో, వేరే చేసో ఇష్టం లేని పనులు చేసుకుంటున్నారు. చదివింది ఒకటి, చేయాల్సి వస్తుంది. ఓకే, చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని కాస్త ఇష్టంతో చేస్తే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. అది ఇప్పుడు ఎవరైనా మనం ఒక మూవీ హీరోని తీసుకున్నా, ఇప్పుడు చాలామంది చిన్న పనులు చేసి ఆ పనిని అద్భుతంగా చేసే కదా హీరోలకు వచ్చారు. అవును సార్. హిందీ, బాలీవుడ్లో ఉన్నారు. అవును. రజనీకాంత్ చూస్తే మనం తన పని అద్భుతంగా చేశాడు కాబట్టి ఇవాళ స్టార్లో ఉన్నారు. సో ఏ చిన్న పనైనా ఇష్టముతో చేయడం సరి అయిన జీవనోపాధి. ఖచ్చితంగా. వండర్ఫుల్. ఎందుకంటే మనం ఎదుగుదామని ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కొన్ని అవసరం అవుతాయి. ఒకటి లక్ష్యం పెట్టినప్పుడు ఏకాగ్రత అవసరం. అంటే శ్రద్ధగా, ఏకాగ్రతగా మనం దాని వైపు ప్రయాణించాలి. నెక్స్ట్ గమ్యం అంటే మార్గం, మనం ఏర్పరచుకున్న మార్గం. నెక్స్ట్ ఏంటంటే దాని తగ్గ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్లో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే చిన్న నుంచి పెద్ద దాకా ఎదగాలంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో. ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అయినా, ఒక డైరెక్టర్ లెవెల్ కానీ, హీరో లెవెల్ కానీ ఎదగాలంటే వాళ్ళు అంటే ఒక ఆఫీస్ బాయ్గా జస్ట్ ఉంటారు అంతే, వాళ్ళు యాక్ట్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే నేర్చుకోవడం. నేను ఎప్పుడు డైరెక్టర్లు చూసిన వాళ్ళందరూ ఒక స్క్రిప్ట్ రైటర్ దగ్గర, ఒక మ్యూజిషియన్ దగ్గర, కో డైరెక్టర్గా గమనిస్తూ ఇవాళ టాప్ డైరెక్టర్స్ అయ్యారుగా. ఇది ప్రతి యువత గమనించాలి. ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు అంటే ప్రతి చిన్న పనిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ వచ్చారు. అదే సరి అయిన జీవనోపాధి. ఆల్ ఆఫ్ ది సడన్ మనకి వచ్చి ఏది కూడా ఉండదు. అంతే కదా. మరి ఇవాళ వంశీ ఇక్కడ కూర్చొని ఈ టాపిక్ చెప్పడానికి 17 సంవత్సరాల క్రితం సాధన నేర్చుకున్న విషయాలు. ఖచ్చితంగా ఈ విషయాలు నేను మాట్లాడుతున్నానంటే నేను పత్రిసారి చెప్పిన స్పీచెస్ వినడం కానీ, లేదంటే సరైన బుక్స్ కొన్ని చదవడం కానీ. సో ఇవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే అన్ని బుక్స్ నుంచి జ్ఞానం తీసుకుంటాం, మనం సారాంశం తీసుకుని. సో అన్ని కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుని మళ్ళీ మనం లైఫ్లో అది ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా చూస్తాం. ఆ అనుభవంతో మాట్లాడుతాం. అనుభవ జ్ఞానం. నెక్స్ట్ వచ్చేసి వాయామో
అంటే సరైన శ్రద్ధ. సరైన శ్రద్ధ. సో శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ ఎవరికి ఉండాలి? మనం నేర్చుకునే వాళ్ళకి ఉండాలి శ్రద్ధ అనేది. స్టూడెంట్స్ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ వింటూ ఉంటారు క్లాసెస్ అన్నీ కూడా. వాళ్ళకి శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు వాళ్ళకి. అంటే అశ్రద్ధ ఉంటే జ్ఞానం రాదు. అశ్రద్ధ ఉంటే శ్రద్ధవాన్ జ్ఞాపతే జ్ఞానం అన్నారుగా. అశ్రద్ధ వల్ల వాళ్ళకి జ్ఞానం రాదు. శ్రద్ధ ఉంటేనే వాళ్ళకి ఏదైతే టీచర్ చెప్తున్నారో అది శ్రద్ధగా వింటేనే తీసుకుంటారు వాళ్ళు. సో మనం నేర్చుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే, అంటే ఎంప్లాయీస్ కానీ బయట ఎవరైనా సరే శ్రద్ధగా నేర్చుకుంటేనే వాళ్ళు తీసుకుంటారు, స్కిల్ డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఏది నేర్చుకోవాలన్నా శ్రద్ధను పెట్టి చేయడాన్నే సరి అయిన శ్రద్ధ. సరిగ్గా ఉండాలి అది కూడా. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మాసతి అంటే సరైన ఏకాగ్రత. ఏకాగ్రత అవసరం అన్నమాట. శ్రద్ధతో పాటు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఎవరికి ఉండాలంటే, సపోజ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా, చాలా మంది వింటున్నారు, తర్వాత కూడా చాలా మంది చూస్తారు. రైట్. సో ఏకాగ్రతతో నేను అనుకున్న విషయాలను చెప్పగలగాలి మీకు. రైట్. వినే వాళ్ళకు ఉండాల్సింది శ్రద్ధ, చెప్పే వాళ్ళకు ఉండాల్సింది పని చేసేటప్పుడు ఏకాగ్రత ఉండాలి. ఓకే. సో ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, స్కూల్లో, కాలేజెస్, లేదంటే స్టూడెంట్స్ ఎవరికైనా. సో మనం ఒక టీచ్ చేస్తున్నామంటే ఏకాగ్రతగా చేయాలి, పని కూడా ఏకాగ్రతగా చేయాలి. శ్రద్ధ, ఏకాగ్రత రెండు కూడా అవసరం. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే ఈ అన్ని ఇప్పుడు 7 దాకా డిస్కస్ చేస్తాం. 7 సూత్రాలు చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి సరైన రైట్ వ్యూ, సరైన దృక్పథం. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇంటెన్షన్, సరైన సంకల్పాలు. నెక్స్ట్ వచ్చేసి రైట్ స్పీచ్, సరైన వాక్కు. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాక్షన్, సరైన కర్మ, సరైన పనులు. నెక్స్ట్ 5th వచ్చేసి రైట్ లైవ్లీహుడ్, సరైన జీవనోపాధి. 6th వచ్చేసి రైట్ అది శ్రద్ధ. రైట్, శ్రద్ధ అనుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత. రైట్. ఫైనల్. ఓకే. 7 కాకుండా 7 పర్ఫెక్ట్గా మనం అప్లై చేయాలంటే లైఫ్లో కావాల్సింది సరైన ధ్యానం. ఫైనల్గా దాన్ని సమ్మా సమాధి అన్నారు. సమాధి. ఈ సమ్మా సమాధి ఉంటే మిగతా అన్న ఆటోమేటిక్గా ఫాల్స్ ఇన్ లైన్. కరెక్ట్. ఓకే. సో వాటిని కరెక్ట్గా మనం అప్లై చేసుకోగలం లైఫ్లో. సరే, వాట్ ఈజ్ రైట్ మెడిటేషన్ యాక్చువల్గా? అది కావాలి అంటే మనకి చాలా రకరకాల మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. నేను కూడా ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత చాలా ఇయర్స్ నేను ఇది చేస్తూ ఉన్నాను. ఒకరోజు నాకు అనిపించింది, నేను చేసేది ఒకసారి చెప్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను, చేసుకుంటూ వెళ్తున్నాను, కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. చాలామంది చాలా సొసైటీస్ వారు బయట చాలా పద్ధతులు ఇస్తూ ఉన్నారు మనకి. సో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఏది కరెక్ట్ యాక్చువల్గా అంటే, నేను డైరెక్ట్ నా స్టార్టింగ్ స్పిరిచువల్ జర్నీ PSSMతో స్టార్ట్ అయింది. మిగతా దేనిలోనే లేదు. సో మిగతా వాళ్ళు చాలా చెప్తున్నారు పక్క నుంచి, ఓకే ఇది చేసి చూడు, అది చేసి చూడు అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఏది కరెక్ట్ అనేది మధ్యన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకునేవాడిని. అంటే వేరే మెడిటేషన్ టెక్నిక్స్ కొన్ని ఫాలో అవుతూ మధ్యన అసలు దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందుతుందని అవన్నీ అబ్జర్వ్ చేసుకునేవాడిని అనమాట. సో ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఏది చేసినా మన మైండ్ ఉపయోగిస్తున్నాం. మిగతా ఏది చేసినా, ఏ పని చేసినా మైండ్ వస్తుంది, అక్కడ మైండ్ వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి, చిత్తవృత్తి నిరోధం అని చెప్తున్నారు మనకి. మైండ్ని తీసేయడం ధ్యానం. వండర్ఫుల్. చిత్తవృత్తిలో 3 ఉంటాయి, మళ్ళీ అదే 2 ఉంటాయి. మనసు, బుద్ధి, ఈ 2 వర్క్ అవ్వకూడదు అక్కడ. రైట్. మనసు, బుద్ధి వర్క్ అవ్వకూడదు. ఇంకోటి మన సుప్త చేతనం అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది క్లీన్ అవ్వాలి. రైట్. ఈ 3 జరిగినప్పుడే, ఈ 3 లేనప్పుడే మనకి చిత్తవృత్తి నిరోధం అన్నమాట. అప్పుడే అసలైన ధ్యానం కుదురుతుంది. కానీ ఏది మనం మిగతా టెక్నిక్స్ ఫాలో అయినా అవి జస్ట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ప్రాసెస్. అది మైండ్ లెవెల్లోనో, బుద్ధి లెవెల్లోనో, లేకపోతే సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంచుతుంది కానీ క్లీన్ చేయట్లేదు. ఇంత ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ప్రతి యువత ఇలా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి. ఏదో మనం చెప్పిన వాడిని ఫాలో చేయొద్దు. మన PSSMలో పత్రిజీ అదే చెప్పారుగా, దాన్ని ఒకసారి ఇట్లా పరిశోధన చేయాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, అలా చేస్తే ఏం జరుగుతుంది. అల్టిమేట్ వంశీ, ఇట్స్ రియల్లీ సైంటిఫిక్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్పీరియన్షియల్డ్. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే జరిగిందో మన ఎనర్జీని ఫీల్ అవుతామంట ఆటోమేటిక్గా. ఎనర్జీ ఎవరో సపరేట్గా ఇచ్చేది కాదు, ఆల్రెడీ ఉన్నదే మనం ఎక్స్పీరియన్స్ అవుతామన్నమాట. అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనలో చాలా చేంజెస్ చూస్తాం బాడీలో. ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో చేంజెస్ కనిపిస్తాయి మనకి. ఫిజికల్ లెవెల్ అంటే మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా
వాటి మీద ఆ ఎనర్జీ అని పడడం వల్ల అక్కడ కొన్ని సెన్సేషన్స్ ఫీల్ అవుతామన్నమాట. రైట్. యా. నెక్స్ట్ వచ్చేసి మనస్సు అనేది మనం మనస్సు అంటే ఆలోచనల సముదాయం యాక్చువల్గా. ఆలోచనలు అనేది వాటి యొక్క డెన్సిటీ తగ్గుతూ వస్తుంది. రైట్. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది అనమాట. అన్నెసెసరీ థాట్స్ అన్ని తగ్గుతాయి. ఖచ్చితంగా అవసరం ఉన్న వాటి మీదనే ఫోకస్ ఉంటుంది. ఆలోచనలు తగ్గుతాయి అనుకుంటే మరి మొత్తం ఆలోచన లేకుండా ఎట్లా అని భయపడడానికి లేదు. అనవసరమైనవి తగ్గుతుంది, అవసరమైన మాట మీద ఫోకస్ పెరుగుతుంది. స్టార్టింగ్ నేను మెడిటేషన్ చేసిన కొత్తలో ఇలాగ అనుకునేవాడిని, ఆలోచన రహిత అంటే ఏ ఆలోచనలు ఉండకూడదు అనుకునేవాడిని. అది మీరు అన్నారు కదా ఇప్పుడు రైట్ థాట్స్ ఉండాలని చెప్పి. సో ఏ ఆలోచన లేకుండా ఉండాలని అది అప్పుడు అనుకుని అలా ధ్యానం చేసేవాడిని. కొన్ని రోజులకి ఏమైందంటే ఆలోచన లేకపోవడం ఏంటి, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది మైండ్ అన్నట్టే ఆలోచన. తర్వాత కొంచెం మెడిటేషన్ ఇంటెన్సిటీ పెంచడం జరిగింది అన్నమాట. అంటే ఒక 2 hours చేసి 3 hours మెడిటేషన్ చేయడం అలా ప్రాక్టీస్ చేసినప్పుడు నెక్స్ట్ స్థితిలో కొన్ని అనుభూతి చెందన్నమాట అప్పట్లో. రైట్. సో ఎలా అంటే ఆలోచనలు ఎప్పుడైతే తగ్గినాయో మన ఎరుక స్థితి కలుగుతుంది. అంటే మనతో మనం ఉంటాం, చుట్టూ ఏది జరిగినా వాటితో అటాచ్మెంట్ ఉండదు. మళ్ళీ అది బయట నుంచి అన్నెసరీగా తీసుకోవడం ఉండదు. రైట్. సో ఆ స్థితి మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ అవుతూ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. అదే స్థితి డే లైఫ్లో కూడా మెయింటైన్ అయ్యేలాగా చూసుకున్నామండి మ్యాక్సిమం. రైట్. కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, బయటకు వచ్చినాక కూడా అదే అవేర్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయడం. రైట్. ఇప్పుడు ఈ అన్ని 8 path fold మీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే స్ట్రెస్ఫుల్, టూ మచ్ ఆఫ్ మైండ్ని యూజ్ చేయాలి కదా. ఈ 8 path fold మీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి చివరగా. షూర్. సో పర్సనల్గా నేనైతే జాబ్ స్టార్ట్ అయ్యి ఒక 10 years బ్యాకే నేను ఈ ఐటీ రంగంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇనిషియల్గా ఏంటంటే బేసిక్ యాజ్ ఏ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నాకు వర్క్ తక్కువ ఉన్నప్పుడు, నేను ఎక్కువ మెడిటేషన్ సాధనలు ఉన్నప్పుడు నాకు ముందుగానే ఏది నెక్స్ట్ టాస్క్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వర్క్ నాకు కొంచెం తెలిసిపోయింది నాకు ముందే. రైట్. రాబోతుంది, నేను ఎక్కువ వర్క్ చేయాలి ఇంకా అని. అంటే నెక్స్ట్ రోజు వచ్చే వర్క్ కూడా ముందు రోజు నేను చేసి పెట్టుకునేవాడిని. ఓ వెరీ గుడ్. ఆ రెడీనెస్ వచ్చిందన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ కదా అని చూస్తున్నారు కాబట్టి వర్క్ని ఎంజాయ్ చేయట్లేదు. అది వాళ్ళు ఏదైతే ఇందాక అనుకున్నాం కదా, సరైన జీవనోపాధి వాళ్ళు ప్యాషనెట్గా చేయకపోతే వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది ఆటోమేటిక్. సరైన దృక్పథం కూడా సరైన ఇది ఇంత పని ఎట్లా చేస్తాం మనకు డబ్బులు ఇస్తున్నదే వర్క్ కోసం కదా, దాన్ని ఎంజాయ్ చేస్తే మనకు హ్యాపీనెస్ వస్తుంది. రైట్. వర్క్ చేసి ఆ 8 గంటలు 9 గంటలైనా ఎంజాయ్ చేయగలిగితే రైట్ సరిపోతుంది అక్కడ. సో ఈ 8 path fold ఫాలో అవ్వడం వల్ల యు ఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్. ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, సక్సెస్ అయినాక ఆనందంగా ఉంటాం అనుకుంటారు. ఆనందంగా ఉంటే సక్సెస్ వస్తుంది అనేది యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. రైట్ వంశీ, యు ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనందంగా ఉన్నప్పుడే మనకి నచ్చిన వర్క్ కూడా వస్తుంది దానిలో. అంతే తప్ప మనం ఏడుస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే దాని తగ్గట్టు కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తాం. మేనేజర్ నుంచి ఏదైనా వాళ్ళు ప్రెజర్ చేయడం కానీ, ఏదైనా విషయాల్లో లేదంటే బ్లేమ్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంటాయి టైపు. అంటే ఏదైనా మన ఆలోచనలు సరైన అయ్యండి, దృక్పథాలు అవన్నీ కూడా భావాలు బాగుంటే వర్క్ ఏరియాలో కూడా సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలం. సో సరైన బ్యాలెన్సింగ్ లైఫ్ కూడా మనం చేయగలం. 50-50 అంటారు కదా, 50% స్పిరిచువాలిటీ, 50% ఫిజికాలిటీ. సో ఆ ఫిజికాలిటీలో స్పిరిచువాలిటీ అప్లై చేయాలి. స్పిరిచువాలిటీలో ఏంటంటే మనం జ్ఞానం పొందుతున్నాం. ఆ తీసుకున్న జ్ఞానాన్ని ఫిజికల్ లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకి సరైన జ్ఞానం, విజ్డమ్ అనేది అందుతుంది అనమాట. సో అవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది ప్రెసెంట్. రైట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది. ఈ 8 path fold అనేది ఒక అల్టిమేట్ టూల్ అనమాట అందరికి, విద్యార్థులకు, యువతకు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న యువతకు కూడా. సో మీరే ఎగ్జాంపుల్ కదా. ఇక్కడ ఏంటంటే మల్టీ టాస్కింగ్ గా మనం తయారవగలం. మల్టీ టాస్కర్ అవుతాం ఈజీగా. ఒక్కదానికి మనం స్ట్రెస్ అవుతున్నాం. సో నేను మల్టీ టాస్కర్గా నేనైతే చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఎందుకంటే వర్క్ ఏరియాతో పాటు నా స్పిరిచువల్ లైఫ్ నేను చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నా బాగా. రైట్. ఏం చేస్తుంటారు మీరు? మార్నింగ్ మెడిటేషన్ ఎంతసేపు చేస్తారు? యాక్చువల్గా మేము ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక 1 year బ్యాక్. కొంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి, ఇది సప్తర్షి మండలి అనే ఒక యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ 4 to 5 మెడిటేషన్స్ ఉంటాయి. అందరు కలిసి చేస్తాం. అట్ ఏ టైం దానిలో ఎవరన్నా స్పీకర్ వస్తే క్లాస్ తీసుకుంటారు 1 hour. ఒక 1 hour మెడిటేషన్ ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ అంటే నైట్ టైం 8:30 to 10:30 డైలీ యాక్టివిటీ, డైలీ మెడిటేషన్ ప్లస్ క్లాసెస్ ఉంటుంది.
డే అంతా ఆఫీస్కి వెళ్తారు. డే అంతా ఆఫీస్కి వెళ్తాను. అందరిలాగే ఆఫీస్కి వెళ్తున్నారు మీరు. ఎస్, ఖచ్చితంగా. బట్ దానికి ముందు తర్వాత మీ జర్నీ, మీ పర్సనల్ గ్రోత్కి టైం ఇస్తున్నారు. ఖచ్చితంగా. అల్టిమేట్ వంశీ, ఇట్స్ రియలీ వండర్ఫుల్ సజెషన్స్. సో చివరగా మన యూత్కి, జాబ్ చేస్తున్న ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? వర్క్ని ఎంజాయ్ చేయమంటే అంతే. అంతే, సింపుల్. చదువుతున్నప్పుడు చదువుని ఎంజాయ్ చేయండి, అన్నిటిని ఎంజాయ్ చేయండి, అంతే. యువతగా ఎంజాయ్ చేయండి, ఉద్యోగం చేసే వాళ్ళు జాబ్ని ఎంజాయ్ చేయండి. జాబ్ చేయండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా వంశీ యొక్క అనుభవ జ్ఞానం. తను ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన వ్యక్తిగా, ఒక యువతగా ధ్యానం ప్రారంభిస్తే ఎలా ఉంటారో ఎగ్జాంపుల్. తర్వాత జాబ్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసుకున్నాం కదా. దీనికి అంతటికీ సరి అయిన ధ్యానం చేయటం. ధ్యానం ఒక్కటి చేస్తే మిగతా 7 సూత్రాలు ఆటోమేటిక్గా ఆచరిస్తాం, అద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉంటాము అనేదే ఈనాటి కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. సో ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇందులో క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. వంశీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్ ద్వారా కూడా మనం ఆన్సర్స్ విందాం. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.